ఎలినిలో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణానది తీరాన నాగార్జున సాగర్ విజయ విహార్ అతిథి గృహం వద్ద మహావరుణ యాగాన్ని చేపట్టింది. కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో సహా ఇక్కడికి చేరుకున్నారు. విజయ విహార్ లో ఫ్రెష్ అప్ అవుతున్నారు. మరో 5 నుంచి 10 నిమిషాల్లో విజయ విహార్ వెనకాలనే ఏర్పాటు చేసినటువంటి మహావరుణ యాగశాలకు అక్కడికి వెళ్తారు. అక్కడ 11 హోమ కుండాల వద్ద 108 మంది ఋత్వికులు, వేద పండితులు, అర్చకుల సారథ్యంలో జరుగుతున్నటువంటి మహా వరుణ యాగం సంబంధించినటువంటి పూర్ణాహుతి కార్యక్రమాల్లో 3 గంటల 20 నిమిషాల వరకు అయితే పాల్గొంటారు. అక్కడ ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైనటువంటి మహా వరుణ యాగం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. తెలుగు రాష్ట్రంలో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు సమృద్ధిగా కురవాలి, ప్రాజెక్టులు, చెరువులు జలకలతో కలకలలాడాలి, తెలంగాణ రైతాంగం సాగునీటితో పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో ఈ మహావరుణ యాగాన్ని చేపట్టింది. 108 మంది ఋత్వికులు యాదగిరిగుట్ట స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి అర్చకుల ఆధ్వర్యంలో 108 మంది అర్చకులు, వేద పండితులు, ఋత్వికుల సారథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఈ మహావరుణ యాగం అయితే మరికొద్ది సేపట్లో మరో అరగంటలో పూర్ణాహుతితో ముగింపు సాగుతుంది. మొత్తంగా ఎలినినో ప్రభావంతో గత వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ సరైనటువంటి సమయంలో వర్షాలు కురవకపోవడంతో రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంది. ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నాగార్జున సాగర్ కు గత 18 ఏళ్లలో మొదటిసారిగా గత ఏడాది ఆగస్టు జూలై 29వ తేదీనే సాగర్ ప్రాజెక్టు ట్రస్ట్ గేట్ తెరుచుకున్నాయి. కానీ ప్రస్తుతం ఈ సాగర్ ప్రాజెక్టు 517 అడుగులకు మాత్రమే నీరు చేరింది. అది కూడా శ్రీశైలానికి మహారాష్ట్ర కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల నిండంతో సాగర్ కి ఇంట్లో పెరిగింది. ఈ 2 రోజుల్లోనే 4 అడుగులు పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు మహావరుణ యాగశాలకు బయలుదేరారు. మహావరుణ యాగంలో పాల్గొనేందుకు సాంప్రదాయ దుస్తుల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు మహావరుణ యాగానికి విజయ విహార్ అతిథి గృహం నుంచి మహావరుణ యాగశాలకు వెళ్తున్నారు. ఇక్కడ మహావరుణ యాగాన్ని చూసేందుకు భారీగా తరలి వచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు కూడా తరలి వచ్చారు. ఇప్పటికే జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, మొత్తం పద్మావతి దంపతులు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు మహావరుణ యాగాన్ని అయితే ప్రారంభించారు. ఉదయం ప్రారంభించినటువంటి వరుణ యాగం 3 గంటల 20 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పూర్ణాహుతి సమర్పించనున్నారు. మహావరుణ యాగం సత్ఫలితం ఇవ్వాలి, వర్షాలు సమృద్ధిగా కురవాలని వేద పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో, ఋత్వికుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి దాదాపుగా 4 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ మహావరుణ యాగం 11 హోమకుండాల్లో సాగుతున్నటువంటి ఈ మహావరుణ యాగం 12 గంటలు, సుమారు 12 గంటల వరకు హోమం మహావరుణ యాగాలు జరుగుతుంది. ఇంకా సేపట్లో వేద పండితులు, అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి పూర్వకుంభ స్వాగతం పలికారు. అక్కడ వారికి హోమకుండానికి వెళ్ళడానికి చాలా సంప్రదాయబద్ధంగా సరిచేస్తున్నారు. దృశ్యాలను చూసుకోవచ్చు. మహాపూర్ణాహుతి సవాజం విశ్వదర్శ నిరర్మద్భిరస్తు తరోత విప్రేభిరస్తు సనీత జరాబోధతత్వీ విడ్ఢి విషే యజ్ఞయాయ స్తోమం రుద్రాయ దృశీకం సనో మహానిమానో ధూమకేతుః పురశ్చంద్రః ధియే వాజాయ హిన్వతో సర్వాం ఇవ విశ్వతర్తైభ్యః కేతుశ్రోణోతు నః ఉత్తైరగ్నిర్బృహద్భానుః నమో మహద్భ్యో నమో అర్భకేభ్యో నమో యువభ్యో నమః ఆశినేభ్యః
यजामते पाञ्जति शक्नवाम माज्यायाशस्यं समावृक्षिदेवाः सहनाववतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 ॐ नोरीरिषोमापराधाः येन सपत्ना अपदे भवन्विन्द्राग्निभ्यामवबाधामहेतान् वसवो रुद्रादित्या उपरिस्पृशम् मोग्रम् चेत्तारमधिराजम्